గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చర్చించుకుందాం. దిగిపోయిన తర్వాత కూడా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదో చేస్తూ ఉండ కేసీఆర్, ఇది మంచిది కాదు. దేశ చరిత్రలో ఒక రాజకీయ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట ప్రజల సొత్తుని దోచుకోవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఒక దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించిన మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ మళ్ళీ ఎప్పుడు కూడా బాగోకుండా అంత పాతాల్లోనికి దిగజార్చినటువంటి కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి విలన్గానే మిగిలిపోతాడు. రానున్న తరం యువతరం ఎప్పుడు నేను క్షమించదు. కాంగ్రెస్ పార్టీని విలన్ అంటా ఉన్నాడు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ లెక్క ఏమిటి? నీ స్థాయి ఏమిటి? గాంధీ కుటుంబం స్థాయి ఏమిటి? దొంగ పాస్పోర్ట్లు సృష్టించి చాలామందిని మోసం చేసి దొంగ పాస్తో ఫారెన్ పంపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది అనేది మర్చిపోకుండా ఉండేందుకు నేను మళ్ళీ వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నాను. ఆనాడు కాంగ్రెస్ హయాంలో దొంగ పాస్పోర్ట్ సృష్టించి మ్యాన్ పవర్ బిజినెస్ చేసిన కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ వల్లే కదా తెలంగాణ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ కొడుక్కి, కూతురికి, అల్లుడికి అంబాసిడర్ కారులో పెట్రోల్ డీజిల్ పోసుకునే కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు ఒక్కొక్కరు 10 ఇంపోర్టెడ్ కార్లు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా? అందుకు కాంగ్రెస్ విలనా? తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అవుతుందా? తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలన్గా నిలబడాలా? ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఒక సంవత్సరం లోపల 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్గా చూపాలా? అరే నిజమైన విలను మీరు. కారణం మీరిచ్చి, ప్రజలకు ఇచ్చి, వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన చిట్టా చదువుతాను నేను. ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నావు, మోసం. ప్రతి కుటుంబానికి 2 బెడ్రూమ్లు ఇస్తామన్నావు, అబద్ధం. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, ద్రోహం. ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని మోసం చేశావు. ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాన్నావు. మిషన్ భగీరథ పేరట 25,000 కోట్లు దండుకున్నావు. 15,000 కోట్లకే కంప్లీట్ కావాల్సినటువంటి మిషన్ భగీరథ 48,000 కోట్లకి ఎందుకు ఎగబాకింది? ఆ ఎగబాకిన సొమ్ము ఎవడు తిన్నాడు? కేసీఆర్ కుటుంబం తినలేదా? 1,000 కోట్లు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు, 1,25,000 కోట్లు గోదావరి నదిలో పోసి 1,000 కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా? ఇలా కాళేశ్వరం కూలిపోలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుగా మిగిలిపోలేదా? ఎవరి నిర్వాకం వల్ల? నీ చేతకానితనం వల్ల, నీ పరిపాలన దక్షత లేక వల్ల ఇలా రాష్ట్రం అప్పుల పాలవడమే కాకుండా ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికి రాకుండా పోయినటువంటి సందర్భం ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ బాబు మర్చిపోయినారేమో, ప్రజలు ఇంత తొందరగా మర్చిపోతారన్న దుర్పాలన, దరిద్ర పాలన ప్రజలు మర్చిపోయారని అనుకొని మాట్లాడుతూ ఉన్నారేమో. నేను మళ్ళీ ప్రజల కోసం గుర్తు చేస్తూ ఉన్నాను. ఆదివాసీలు, ముస్లింలకు రిజర్వేషన్ పెంచుతామన్నావు, ఇదొక పెద్ద ఫ్రాడ్. దళిత బంధు ఎన్ని కుటుంబాలకు ఇచ్చావు? మిగతా కుటుంబాలకు ద్రోహం చేయలేదా? బీసీ బంధు అసలు టేకాఫే కాలేదు, ఇదొక మోసం కాదా? ఇస్తాంబుల్ నగరాన్ని ఓల్డ్ సిటీ నుంచి తీస్తానన్నావు, ఎంత పచ్చి మోసమయ్యేది? ఎక్కడ చేయగలను? ఇస్తాంబుల్, కరీంనగర్ని లండన్ చేస్తానన్నాడు, నిజామాబాద్ని డల్లాస్ చేస్తానన్నాడు. పచ్చి మోసం కాదా? ప్రజలు మర్చిపోయినారా? దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఒక దళితుడు మంత్రిగా ఉంటే
ఉప ముఖ్యమంత్రిగా ఉంటే అర్ధరాత్రి పీకేసిన పాపం నీది కాదా? ఏం పాపం చేశాడని ఇంతవరకు చెప్పలేని పరిస్థితి, ఎందుకు పీకేశారో చెప్పలేని పరిస్థితి. దళితులను మోసం చేశారు. ఇలా 420 వాగ్దానాలు అంటే 420 వైఫల్యాలు మీ నాయనా. చెబుతూ పోతే 420 వైఫల్యాలు ఎన్ని చేశారో ఈ చిట్టా ఇప్పితే అర్థమవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మేం చెప్పేది కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫ్రాడ్ ప్రాజెక్టు, పూర్తిగా విఫలమైన ప్రాజెక్టు, కేవలం డబ్బుల కోసం, కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టు కట్టారు అని వాళ్ళు అధికారికంగా చెబుతున్నటువంటి సందర్భం. ఇది మోసం కాదా? ఇది నీ కుటుంబం కోసం ఉపయోగపడలేదా? ఒక ఎకరాకి నీరు రావాలంటే 60,000 కోట్ల కరెంటు బిల్లు అవుతే ఎవడబ్బ సొమ్ము అమ్మి కడతారు? అది ఈ ఆలోచన లేకుండా ఎందుకు కట్టారు? మీ కుటుంబం బాగు కోసం కాదా? ఇవాళ రకరకాలుగా రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా బీసీల్ని, దళితుల్ని రకరకాలుగా మోసం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబాంది. తెలంగాణ ఎవరు పోరాడితే వచ్చింది? ఉద్యమకారులు ఎంతమంది అసలు బాస తెలంగాణ వచ్చింది? ఎంతమంది అమరవీరుల కుటుంబాలు మీరు ఆదుకున్నారు? ఒక్కొక్కడికను ఉద్యోగం ఇచ్చినారా? ప్రభుత్వం రాగానే మీకు ముఖ్యమంత్రి పదవి, మీ కొడుకు మంత్రి పదవి, మీ కూతురికి ఎంపీ పదవి, మీ మేనల్లుడికి మంత్రి పదవి, మీ తోరళ్ళు కొడుకు ఎంపీ పదవి, మీ కూతురు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి, ఇవి ఇవ్వచ్చు. కానీ తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చినట్టు కుటుంబంలో ఎవరికి కూడా ఉద్యోగం, ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యే పదవి, ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పాపన పోయినావా? గజ్జ కట్టిన గద్దర్ని ఏ రకంగా అవమానించినావు? అలాంటి కళాకారులు ఎంతమందిని అవమానించినావు? తెలంగాణ జాతీయ గీత పాడినటువంటి మహాకవిని ఏ రకంగా అవమానించినావు? ఆ తప్పులు మేము సరిదిద్దాం. ఇలా గద్దర్ పేరిట అవార్డు ఇస్తూ ఉన్నాం. మహాకవి రాసిన పాటని తెలంగాణ రాష్ట్ర గేయంగా చెప్పగలిగినాం. మీకు మాకు పొంతనెక్కడయ్యా? తెలంగాణని అన్ని రకాలుగా నాశనం పట్టించి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మాట్లాడు. తెలంగాణ పదాన్ని తీసేసినటువంటి గనుడు ఇలా జన్మభూమి గుర్తొచ్చిందట ఆయనకి. జన్మభూమి మీద ప్రేమ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితిని పీకేసి ఎవరన్నా భారత రాష్ట్ర సమితి పెట్టుకుంటాడా? ఇలా జన్మభూమి ఎట్లా గుర్తొచ్చింది? మీలాంటి మిత్రులు ఫోన్లో కూడా మాట్లాడుకున్న స్వేచ్ఛ లేదు ఆ రోజు. మా ఫోన్లోనే ట్యాపింగ్లో ఉన్నాయి. ట్యాపింగ్ మహాగణుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటే దాని గురించి మాట్లాడలే. వరంగల్లో చేసిన మోసాల గురించి ఎక్కడ మాట్లాడలే. ఎన్ని మోసాలు చేశారో చెప్పలే. జనం ముందుకొచ్చి కళ్ళబుబురి కబుర్లు చెప్పినాడు. 2 BHK 2 బెడ్రూమ్ల స్కీమ్ ఎంత గరానా మోసమో తెలంగాణ ప్రజలకు తెలియదా? ఎన్ని బెడ్రూమ్లు కట్టించినావు నువ్వు? ఇలా కళ మేము సాకారం చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు మొదటి సంవత్సరంలో 4.5 లక్షల ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఇది మా ఘనత. నీ మోసాన్ని, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మోసం చేస్తే మేము దాన్ని ఎలా పూరిస్తున్నటువంటి సందర్భం. 10 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన రుణమాఫీ ఎంత? 1,00,000 చొప్పున 30,000 కోట్లు దాటలే. రా చర్చకు సిద్ధం. మేము 15 మాసాల్లో ఎంత రుణమాఫీ చేశామో, 15 మాసాల్లో 21,000 కోట్లు ఇస్తే నువ్వు 10 సంవత్సరాల్లో 30,000 కోట్లు దాటలేని రుణమాఫీ. నువ్వు ఎలా రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నావు? తెలంగాణ వచ్చింది నియామక కోసం. ఎన్ని నియామకాలు చేశారు మీరు? సోయి లేదా? అప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్న సోయి ఎందుకు లేకుండా పోయింది? కుర్చీ ఎక్కగానే ఈ వర్గాలన్నీ మర్చిపోయిన మాట సందర్భం వాస్తవం కాదా? కుర్చీ ఎక్కే ముందు నువ్వు మాట్లాడిన మాటలన్నీ దళితుల గురించి మాట్లాడినావు, బీసీల గురించి మాట్లాడినావు, లంబాల గురించి మాట్లాడినావు, ముస్లిం గురించి మాట్లాడినావు. కుర్చీ ఎక్కినాక ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించినవా? ఇది దగా కాదా? మోసం కాదా? నువ్వు రాష్ట్ర ప్రజలకి మోసం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఒక్క మహిళల మీటింగ్కి రాలే. కారణం ఏంటి? సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో.
ఉచిత బస్సుని హవేళన చేస్తూ మాట్లాడినాడు. ఇలా ప్రజలు మహిళలు బస్సును వాడుకుంటా ఉన్నారు. ఓ బహత్తర స్కీమ్ లాగా ముందుకు పోతా ఉంది. 500 రూపాయలు సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. అవి తీసుకున్న మహిళ ఎవ్వరు కూడా నీ మీటింగ్కు రాలే. నీ మీటింగ్ వచ్చింది ఎవరయ్యా అంటే విస్కీ బ్రాండ్లకు ఆశపడి వచ్చినటువంటి జనాన్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడతావు. నీ తప్పులు కప్పించుకొని లేని మాటలని వాస్తవాలని మాట్లాడి మమ్మల్ని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశావు. నీ హయాంలో విద్య వైద్యం అడుగంటిపోయినటువంటి వాస్తవం కాదా? కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకి నువ్వు వెసులుబాటిచ్చి వాళ్ళు పెరిగే విధంగా దోహదపడినటువంటి మాట వాస్తవం కాదా? కోవిడ్ సమయంలో హాస్పిటల్ దోచుకున్న తీరు తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు నువ్వు సంకనాకిపిస్తే మేము ఇలా దాన్ని ప్రక్షాళన చేసి బలోపేతం చేసినట్టు సందర్భం ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. విద్యను మొత్తం అడగంటించే పరిస్థితి తీసుకొచ్చినావు. యంగ్ ఇండియా స్కూల్ పేరిట ఇలా మేము విద్యని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా చెబుతూ పోతే నీ హయాంలో ఎవరు బాగుపడ్డారు? ఒక్కసారి చర్చకు సిద్ధమా? ప్రైవేటు వ్యక్తులు, బడా వ్యాపారస్తులు, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద బిల్డర్స్ తప్ప సామాన్యుడి గురించి ఎప్పుడైనా ఆలోచించినావా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టళ్ల కోసం ఆహారం, కాస్మెటిక్స్, యూనిఫామ్, సబ్బు, టూత్ బ్రష్ ఇవన్నిటి కూడా రెట్టింపు చేయడమే కాకుండా మెస్ ఛార్జీలు 40% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 10 సంవత్సరాలు ఈ బీద పిల్లల గురించి ఒక్క రోజన్న ఒక్క క్షణమైన ఆలోచించిన పాపాన పోయినవా కేసీఆర్ గారు? ఇవాళ మీరు మీ నిర్వాహకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సన్న బియ్యాలు నేనేదో గొప్పగా చెప్తున్నట్టు ఇప్పుడు వరి వండింది తెలంగాణలో అని. అరే లెక్కలు తీసుకొని మాట్లాడు నాయనా. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ సంవత్సరం వరి సాగులో దేశంలోనే మిన్నగా ఉంది తెలంగాణ. దానికి కారణం 500 రూపాయలు బోనస్గా ఇచ్చి వరిని ప్రోత్సహిస్తే ఇలా వరి ఆ స్థాయికి చేరింది. నీ హయాంలో కల్లాల మీద, వడ్ల కుప్పల మీద పడి చనిపోయినటువంటి సందర్భాలు ఇంకా తెలంగాణ రైతులు మర్చిపోలేదు కేసీఆర్ గారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలో 2వ స్థానంలో ఉండింది ఆత్మహత్యలో, రైతు ఆత్మహత్యల్లో. సగటున రోజుకి 2 రైతులు, ఒకరు నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘనత నీ హయాంలో తెలంగాణలో నడిచింది. 10 ఏళ్ళు నడిచింది. అది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ నీ కాన్వాయ్ల మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు? నలుగురుండే ప్రగతి భవన్ కట్టుకుని ఎన్ని కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావు? నీ ఫామ్ హౌస్కు నీళ్లు మళ్లించుకొని, నీ ఫామ్ హౌస్కు రోడ్లు వేయించుకొని ఎంత ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేశావు? ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి. ప్రజలందరికీ తెలుసుకొని తెలవని ప్రజలు ఇలా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల సొత్తుని, ప్రజల సొమ్ముని నీళ్ల కంటే కూడా అద్మానంగా వాడిన నువ్వు ఇలా తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు సహించుకోరు. బీసీల గురించి మాట్లాడావు, ఎస్సీల గురించి మాట్లాడి ఏం నిర్వాహకం చేశావు? ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి ఎవరు ఎంత